కార్యక్రమాలకి ఏదైతే ఓటర్ అకౌంట్ బడ్జెట్లో చెప్పామో, ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పామో, ఏదైతే చెప్పిన పనులన్నీ కూడా చేసి చూపించాం. ఇవన్నీ తట్టుకోలేక, ఓడలేక, ఎడలేక ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మీ సమయాన్ని మా సమయాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. బాధ్యతారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 7 కొండలు 2 కొండలు అన్నారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో. ఏం జరిగింది? ఎంత దుర్మార్గంగా ఆ రోజు భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. మళ్ళీ అదే దుస్సాహసాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకుల పరిధిలో జరిగిన తరలింపును కూడా టీటీడీ మీద, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద అద్దు అదుపు లేకుండా నోటికి వచ్చినట్టు దుర్మార్గమైన భాషతో దేవుడు కూడా సడగోపాలు పెట్టే విధంగా ఎట్లా మాట్లాడాలో అట్లా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దుర్మార్గమైన భాష వాడుతూ ఉన్నాడు. జగతి పబ్లికేషన్లో, సాక్షి పత్రికా ఛానల్లో అడ్డగోలుగా షేర్లు కనిపించి వేల కోట్లు కిడ్ ఫ్లోకోలో బినామీ కంపెనీలు పెట్టి, బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టి, కలకత్తా బేస్డ్ కంపెనీలతో ఎన్నో దుర్మార్గాలు పాల్పడి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 13 కేసుల్లో వేల కోట్ల రూపాయలు జప్తు చేయబడి ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా బెయిల్ మీద బయట తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ వాళ్ళు వాడుతూ ఉన్న భాష, వాళ్ళు మాట్లాడే మాటలు బెయిల్ నిబంధనల కింద కూడా విరుద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కోర్టులు పరిగణలో తీసుకోవాలి. బెయిల్ మీద ఉన్న ఉగ్రవాదులు, బెయిల్ మీద ఉన్న ఆర్థిక నేరగాడు లేడు, ఆర్థిక ఉగ్రవాదు లేడు. బెయిల్ మీద బయటకు వచ్చి ఆర్థిక నేరగాడుగా, ఆర్థిక ఉగ్రవాదులుగా ఇవాళ మీరు చేసిన తప్పులన్నీ కూడా మా మీద మాటల దాడులు చేస్తూ మీరు చేసిన పాపాలని కూడా ఎదుటి వ్యక్తులు చేస్తారనో పోరాట ప్రపంచాల్లో బతికి ఇవాళ విజయసాయి రెడ్డి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ దుర్మార్గంగా దేవాలయాల గురించి, పవిత్రత గురించి, బంగారం గురించి బాధ్యతారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా కుటుంబరావు గారు ప్రభుత్వం తరఫున బాధ్యతతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టారని అక్కస్తో కుటుంబరావు మీద వ్యక్తిగత దాడి. అంటే ఎవరైతే వాస్తవాలు చెప్తారో, ఎవరైతే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయటం, ఇదంతా అటెన్షన్ డైవర్షన్ బ్యాచ్. వీళ్ళ లక్షణాలు ఇవి, ఈ ముఠా పనులు ఇవి. అదేవిధంగా ఈవీఎంలో జరిగిన నిర్లక్ష్యం కానీ, జరిగిన దుర్మార్గాలు కానీ, వివేకపేటలో లెక్క పెట్టడంలో కేవలం 5కే పరిమితమైన వాటి మీద చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా ఇవాళ చర్చలు లేవనెత్తడమే కాకుండా దేశంలో రాజకీయ పార్టీలని, ప్రాంతీయ పార్టీలని కదిలించడమే కాకుండా ఎలక్షన్ కమిషన్ కనువిప్పు కలిగించే విధంగా ఇవన్నీ కూడా ఢిల్లీలో
ప్రదర్శిస్తే దాని మీద దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అదే అఖిలేష్ యాదవ్ మాట్లాడాడు. ఈవీఎంస్ పనిచేయట్లేదు, ఈవీఎంస్ ఆలస్యంగా పనిచేశాయి, రెక్టిఫై రీప్లేస్మెంట్ సమయం అయిపోయింది, పోలింగ్ శాతం తగ్గిందని దేశంలో పార్టీలన్నీ ఘోషిస్తా ఉన్నాయి, పోలింగ్ పర్సంటేజ్ పడిపోయిందని జాతీయ ప్రాంతీయ పార్టీలు ఘోషిస్తా ఉన్నాయి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలు? దేశంలో పార్టీలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి, దేశంలో రాజకీయ నాయకులంతా మాట్లాడుతూ ఉన్నారు. 10 రోజులు కళ్ళు తెరిచారు, వాస్తవాలు అర్థమయ్యాయి. ఇవాళ ఎదురు బంధాలు కాస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకు అర్థమైపోయింది. ఎదురు పందాలు కాయండి, తిరిగి పందాలు కాయండి, పందాల్లో పోయిన డబ్బులు మళ్ళీ కట్టుకోండి, కూడగట్టుకోండి అని చెప్పి ఎవరో వైఎస్ఆర్ దొంగలు వాళ్ళ శ్రేణులకి కబుర్లు పెడతా ఉన్నారంటే పూర్వ ప్రపంచంలో ఉన్న దొంగలంతా భూమి మీదకి వచ్చారు. ఎవడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే భయంతో మళ్ళీ వాళ్ళ భూమి మీదకి వచ్చి వాస్తవాల్లోకి వస్తా ఉన్నారు. ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేస్తా ఉన్నారు. కేసీఆర్ పోలవరానికి అడ్డం పడ్డాట. మరి మీ అధికార యంత్రాంగాన్ని పంపించి ఇప్పుడు గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో ఏదైతే బచావ్ ట్రిబ్యునల్లో గోదావరి ట్రిబ్యునల్లో చాలా స్పష్టంగా బ్యాక్ వాటర్ స్టడీస్ మీద కానీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎత్తు మీద కానీ 150 అడుగులకి నిర్ణయం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా దశాబ్దాల క్రితమే జరిగిపోయాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వాళ్ళ అధికారులందరినీ కూడా పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ స్టడీస్ అని కొత్త కథనాలకి లేవనెత్తుతూ దేవాలయాలు మునిగిపోతాయి, పవర్ ప్రాజెక్టులు మునిగిపోతాయని భక్తులు రెచ్చగొట్టే విధంగా, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దుర్మార్గమైన కార్యక్రమానికి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాళ్ళ అధికారులంతా కూడా కావాలని దొంగ లెక్కన కట్టి ఇవాళ కోట్ల ముందు వాదనలు వినిపించడానికి దుర్మార్గమైన కుట్ర తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. కేసీఆర్ వత్తాసు పలికిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే సమాధానం చెప్తాం. తెలంగాణ భూభాగంలో లోటస్ పండ్లో కులుగుతూ ఉన్నాం. కేసీఆర్తో చేతులు కలిపి వాళ్ళ మోచటి నీళ్ళు తాగుతూ 1000 కోట్ల కక్కుర్తి పడి మా ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ కలుగులో దాక్కున్నావు? హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.